అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును. ఇక్కడ పౌలు గారు వచ్చి కొరింథీయులకు రాస్తూ చెప్తున్నాడు అనమాట. ఏమని అంటే, అరమర లేకుండా మీతో మాట్లాడుతున్నాను, మా హృదయం విశాలపరచబడి ఉన్నది, మీ ఎడల మా అంతఃకరణం సంకుచితమై ఉండలేదు కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది అని చెప్పి మాట్లాడుతూ వాళ్ళతో చెప్తున్నాడు అనమాట. ఏమనంటే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దండి, నీతికి దుర్నీతితో ఏం సాంగత్యమో, వెలుగునకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏం సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది అని చెప్తూ, దేవుని ఆలయమునకు విగ్రహాలతో ఏం పొందికి చెప్పండి, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అని చెప్పి దేవుడు అందుకు ఇలా చెప్తున్నాడు. ఏమని అంటే, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలు యుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు అని చెప్తున్నాడు అన్నమాట. చెప్పిన తర్వాత, నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నా కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు అని చెప్తున్నాడు అన్నమాట. అంటే కొరింథీయులు వచ్చి దేవుని నమ్ముకున్నారు, ఇప్పుడు సపరేట్ అయ్యారు, దేవుని చెంతకు వచ్చేసారు, ఆయన విశ్వసించారు. సో తిరిగి మరలా విగ్రహారాధన వాటితో కలిసిపోకూడదు, లోకస్తులతో కలిసిపోకూడదు. అందుకు దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీరు నాకు పిల్లలు, నా బిడ్డలు, మీరు నా కుమారులు కుమార్తెలే ఉంటారు, నేను మీకు తండ్రినై యుందును అని సర్వశక్తి గల ప్రభువే చెప్తున్నాడు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు చూసుకుంటే, దేవుణ్ణి నమ్మిన ప్రజలు మరలా తిరిగి లోకంలో కలవకూడదు, మరలా తిరిగి ఆ లోకంలోకి వెళ్ళిపోకూడదు, అవిశ్వాసులతో మనం జోడుగా ఉండకూడదు. అంటే అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అంటే అవిశ్వాసులతో కలిసి తిరగకూడదని కాదు, అవిశ్వాసులతో కలిసి తిరిగేటప్పుడైనప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ఆలోచనలు బట్టి మనం ఫాలో అవ్వకూడదు, వాళ్ళ ఆలోచనలు బట్టి మనం నడుచుకోకూడదు, వాళ్ళు చేసినట్లే మనము చేయకూడదు. మనం విశ్వాసులం కదా, జాగ్రత్తగా ఉండాలి. అవిశ్వాసులు మనల్ని చూసినప్పుడు, అయ్యో వాళ్ళు దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు, మనం జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళతో ఉండేటప్పుడు పరిశుద్ధంగా ఉండాలి అని వాళ్ళకి నిన్ను చూస్తే వారి మనసులో భయం ముట్టాలి, అలా ఉండాలి. నువ్వు దేవుని ఆలయమై ఉన్నావు కాబట్టి నిన్ను ఎవరన్నా చూస్తే చేతులు తిరిగి దండం పెట్టాలి, అలా ఉండాలి. కానీ వాడా అయమ్మ అలా అనకూడదు అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అనమాట. మరి ముఖ్యంగా దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి ఈ లోకం మనల్ని ద్వేషిస్తుంది, ఈ లోకం మనల్ని విడిచిపెట్టేస్తుంది, వెలేస్తుంది, సపరేట్ చేస్తుంది. అయినా కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఏమంటే, నేను మిమ్మల్ని చేర్చుకుంటా, నేను మీకు తండ్రిని, మీరు నాకు కుమారులు కుమార్తెలు అని చెప్పి సర్వశక్తి గల ప్రభువే చెప్తున్నాడు. కాబట్టి చాలామంది, అన్న నేను దేవుని నమ్ముకున్నాను అని చెప్పి మా రక్త సంబంధికులు, బంధుమిత్రులు, ఇరుగు పొరుగు వారందరూ కూడా నన్ను వెలేసేశారు, నన్ను పట్టించుకోవట్లేదు, పండగలకని వాటికి వీటికి దేనికి నన్ను పిలట్లేదు, నేను పిలిచినా కూడా రావట్లేదు, ఎవరు నన్ను కనీసం లెక్క కూడా చేయట్లేదు, నేను దేవుని నమ్ముకున్నందుకు వాళ్ళందరూ నన్ను నీచంగా చూస్తున్నారు, నీచంగా మాట్లాడుతున్నారు అని చాలామంది బాధపడుతుంటారు. బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు దేవుని నమ్ముకున్నావు, అది నీ ఇష్టం. వాళ్ళు నమ్ముకోలేదు, అది వాళ్ళ ఇష్టం. కానీ నమ్ముకున్నంత మాత్రాన బంధాలను విడిచిపెట్టడం అది ఎంత మాత్రం కరెక్టు ఆలోచించాలి కదా. సో ఇక్కడే వాళ్ళ బుద్ధులు బయటపడతాయి. అందుకే నువ్వు వాళ్ళ గురించి ఆలోచించడం పక్కన పెట్టి దేవుని దగ్గరికి రా, అంతే. ఉన్నిలే పర్లేదు, దేవా మీకు స్తోత్రం అని చెప్పి ఆయన దగ్గరికి వచ్చేయాలన్నమాట. ఆయనతో ఇంకా ఎక్కువ సహవాసం ఏర్పరచుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నీతో శాశ్వత కాలం ఉండరు, కానీ ఆయన నీకు తండ్రి, నువ్వు ఆయనకి బిడ్డవి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి లోకమంతా నిన్ను వెలివేస్తే, లోకమంతా నిన్ను పక్కన పెడితే, లోకమంతా నిన్ను దూషిస్తే, లోకమంతా నిన్ను నీచంగా చూస్తే, నా దేవుడు మాత్రము నిన్ను అలా చూడలా. అందరూ నిన్ను వెలివేసేశారు, ఆయన నిన్ను చేర్చుకున్నాడు, ఆయన నిన్ను దగ్గరికి తీసుకున్నాడు, ఆయన నీ భుజం తట్టి నేనున్నాను భయపడదు అని చెప్పి నిన్ను ధైర్యపరిచాడు. నిత్యము ఆయన నీతో పాటు ఉన్నాడు. మరి అలాంటప్పుడు నువ్వు లోకానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, దేవునికి ఇవ్వాలా కదా. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మీతో చెప్తున్నాడు ఏమంటే, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి లోకం వెలివేసిందనో, వాళ్ళు పట్టించుకోవట్లేదనో, వీళ్ళు పట్టించుకోవట్లేదనో, నాకెవరు లేరనో, నేను ఒంటరినో, నేను ఏకాకినో, ఇలా దేన్ని బట్టి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నా దేవుడు నిన్ను చేర్చుకుంటాడు, నీకు ఆయన తండ్రి అయి ఉన్నాడు, నువ్వు ఆయన కుమారుడు కుమార్తెవు. కాబట్టి ఆయన దగ్గరికి రా, ఆయన నిన్ను ఓదారుస్తాడు, నీతో పాటు ఉంటాడు. ఆయన నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే నీ కొరకు ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఉదయకాల సమయంలో నువ్వు ఎలాంటి పరిస్థితులైనా ఉండొచ్చు, అందరూ నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు, ఎవరు నిన్ను పట్టించుకోకపోవచ్చు, నువ్వు అనాథవి కావచ్చు,
ఏకాకి కావచ్చు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా భయపడద్దు, దిగులు పడద్దు, బాధపడద్దు. నా దేవుని దగ్గరికి రా, ఆయన నిన్ను చేర్చుకుంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉదయకాల సమయంలో రెండు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకం గల తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ కృపా కనికరాన్ని బట్టి తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. ఈ వాక్యము ద్వారా నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమార్తెలనై ఉందురని దేవా మీరు చెప్పినందుకు స్తోత్రాలు. చాలామంది మిమ్మల్ని నమ్ముకున్నారు అని చెప్పి వారిని వెలివేయడము, వాళ్ళని పక్కన పెట్టడము, నీచంగా చూడడము, నోటికొచ్చినట్టు మాట్లాడడం, ఇలా చాలామంది జీవితాల్లో జరుగుతున్నాయి తండ్రి. అయినప్పటికీ కూడా తండ్రి వారందరినీ మీరు ఆదరిస్తున్నందుకు స్తోత్రాలు. మనుషులు మిమ్మల్ని విడిచినా, లోకం మిమ్మల్ని విడిచినా, నేను మిమ్మల్ని విడువను, ఎడబాయను, నేనున్నాను మీకు అని చెప్పి నాయన ప్రభా అందరినీ కూడా ధైర్యపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో ఎంతమంది బాధపడుతున్నారు, దుఃఖంలో ఉన్నారు, వేదనలో ఉన్నారు తండ్రి, వారందరూ కూడా మీ వద్దకు వస్తుండగా తండ్రి వారిని ఓదార్చండి తండ్రి, వారిని హత్తుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి, తోడుండమని మరొకసారి నేను ప్రభు ఈ రీతిగా ఆయన ప్రభా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దేవా ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు, వింటున్నారు, షేర్ చేస్తున్నారు, పేరున అందరిని జ్ఞాపకం చేసుకోండి, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.